నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహిళలు విద్యా ఉద్యోగాలతో పాటు సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. ఎమ్మెల్యే అజయ్ కుమార్. గోదావరిలో ప్రారంభమైన మహాపుష్కరాలు, భారీగా తరలి వస్తున్న భక్తులు. ప్రజలకు హాని చేసే డ్రగ్ ఫ్యాక్టరీని వెంటనే నిలిపివేయాలన్న వామపక్ష నాయకులు. వార్తల్లోని వివరాలు. విద్యా ఉద్యోగాలతో పాటు మహిళలు సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో మహిళా సాధికారత సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి సదస్సును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ జనాభాలో సగభాగమైన మహిళల హక్కుల పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో వివక్షతకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో స్త్రీల పట్ల వివక్షత పోవాలంటే వారు చైతన్యవంతులై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళ అంటే ఆదిశక్తి అని, వారు సాధించలేనిదంటూ ఉండదన్నారు. నేడు ఓటు ఎంతో విలువైందని, దానిని సక్రమంగా ఉపయోగించి మహిళలు రాజకీయంగా అభివృద్ధి చెందాలని వివరించారు. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఐతెం సత్యం, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొల్లు పద్మ, రమాదేవి, నాయకులు పాలకుర్తి నాగేశ్వరరావు, వనమా లక్ష్మణరావు, మందడపు నరసింహారావు, బూక్యా లక్ష్మణ్ నాయక్, ఫరీద్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు. సర్పంచుల దగ్గర నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీల దగ్గర నుంచి జిల్లా పరిషత్ల దగ్గర నుంచి మున్సిపాలిటీల వార్డు మెంబర్ కౌన్సిలర్ల వరకు మహిళలు 50% రిజర్వేషన్లు తెచ్చుకోగలిగినామంటే ఇది కేవలం మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం. అందుకని కాంగ్రెస్ పార్టీనే దీనికి ఒక ఉదాహరణగా నిలబడాలి రాబోయే రోజుల్లో కూడా. స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళ, ఒక మహిళగా ఈ దేశాన్ని పాలించి చూపించి ఒక సోషలిస్టు దేశంగా ఏర్పడటానికి, అందులోనే బడుగు బలహీన వర్గాల యొక్క హక్కులను కాపాడబట్టడానికి నిరంతరం శ్రమించిన ఇందిరాగాంధీ గారు ఒక ఉక్కు మహిళ. అలాంటి పార్టీ, అలాంటి వారి ఆధ్వర్యంలో నడిచిన పార్టీ ప్రతి డివిజన్లో కూడా మనం మహిళా నాయకత్వాలను మనం పెంపొందించాలి, వాళ్ళని మనం బలోపేతం చేయాలి. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ముందుకొచ్చి పనిచేసి మనం చేయి కలిపి ఈ సమాజంలో జరిగే చెడు ఏదైతుందో దాన్ని పారదోలటానికి కాంగ్రెస్ పార్టీని 2019లో మళ్ళీ అధికారంలోకి తెలంగాణలోను కేంద్ర ప్రభుత్వంలో తీసుకురావడానికి మహిళల యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి మన నాయకులు కూడా నచ్చజెప్పి వారి నాయకత్వాన్ని కూడా పెంపొందించాలని చెప్పి తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడితేనే లేదా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని పాలన సాగితేనే మహిళలకు సాధికారత కలుగుద్ది అని చెప్పి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సదస్సును మీరు ఉపయోగించుకున్నందుకు ధన్యవాదాలు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో జరిగే గోదావరి మహాపుష్కరాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల సౌకర్యాల కోసం జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లను సిద్ధం చేసింది. వాహన రద్దీ లేకుండా సారపాక వద్ద 100 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. గోదావరి పుష్కరాలకు భద్రాచలం ముస్తాబైంది. మంగళవారం ఉదయం చిన్నజీయర్ స్వామి పుష్కరాలను ప్రారంభిస్తారు. భద్రాచలంతో పాటు జిల్లాలోని గోదావరి తీరంలో ఏర్పాటు చేసిన పర్ణశాల, వెంకటాపురం మండలంలో రామచంద్రపురం, బుర్గంపాడు, మోతే, మనుగూరు, చినరావిగూడెం, రామానుజరాం ఘాట్లను అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భద్రాచలం వద్ద గోదావరి కరకట్ట ప్రాంగణాన్ని రంగులతో ముస్తాబు చేశారు. గోదావరి తీరంలో కాంతులను విరజిమ్మే LED లైట్లను అమర్చారు. రాత్రి వేళల్లో పుణ్యస్నానాలు చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పుష్కర స్నానాలు చేసేందుకు భద్రాచలానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. భద్రాచలానికి పుష్కర స్నానాల కోసం రోజుకు 3 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగే పుష్కరాలకు గోదావరిలో నీళ్లు తక్కువ ఉండడం, భద్రాచలంలో నీళ్లు ఆశాజనకంగా ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పోలీసులు భద్రాచలంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
సుమారు 4000 మంది పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. మొత్తానికి 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తులు రామాలయాన్ని దర్శించుకునే అవకాశం ఉండడంతో ప్రసాదాల కొరత తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రసాదాలను తయారు చేశారు.
జిల్లా తల్లాడ మండలం అన్నారగూడెంలోని డ్రగ్ ఫ్యాక్టరీని మూసివేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అఖిలపక్షం నాయకులు నగరంలో భారీ ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు స్థానిక పెవిలియన్ మైదానం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్ ఫ్యాక్టరీతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే కలుషిత వ్యర్థాలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఫ్యాక్టరీ మూసివేసి ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ఉందని అఖిలపక్షం నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీ నేతలు పోటు రంగారావు, సిపిఐ నేత భాగం హేమంతరావు, సిపిఎం నేత పోతినేని సుదర్శన్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వీటి విషయాలు, వీటి ప్రమాదము, ఈ ఫ్యాక్టరీ యొక్క నిర్మాణం జరిగితే ఉత్పన్నమయ్యేటటువంటి సమస్యలు వీటిని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం కావాలని చెప్పేసి అనుమతించేదానికి పూనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఖమ్మంలో ఉన్నటువంటి అఖిలపక్ష పార్టీలన్నీ సమావేశమయ్యి ఈ రోజున ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలని, ప్రదర్శన చేయాలని, కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకొని పోవాలని, ఈ సమస్యను పరిష్కరించేదాకా పోరాటాలు, ఆందోళనలు ఉధృతంగా కొనసాగించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఎప్పటికైనా పునరాలోచించాలి. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి తప్ప ప్రజలకు నష్టం కలగజేసేటట్టు ఉండకూడదు. కానీ ఈరోజు ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే అన్నారగూడెం, బాలపేట, నరసరావుపేట, గోపాల్పేట ఈ గ్రామాలన్నిటికీ కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. 4 గ్రామాల ప్రజలకి, ఒక 100 గ్రామాలకు మంచినీటిని అందించేటటువంటి రిజర్వాయర్కి, అందులో ఉన్నటువంటి చేపల పెంపకానికి, చేపలు పట్టుకునే మత్స్య కార్మికులకి, మొత్తం ప్రజలకి సమస్యను కలిగించేటటువంటి ఈ ఫ్యాక్టరీని నిర్మించడానికి అక్కడ వ్యవసాయ పంటలకి, అదేవిధంగా పశు సంపదకు కూడా చాలా నష్టకరమైందని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ వ్యర్థ కారకాలు అనేటువంటిది మొత్తం కూడా వాతావరణాన్ని ఆ 4 గ్రామాలే కాకుండా అనేక గ్రామాలు కాలుష్యం చేసేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి అలాంటి ఫ్యాక్టరీని జనసమర్థమైనటువంటి ప్రాంతంలో, వ్యవసాయ పంటలు పండే ప్రాంతంలో నిర్మించడం అన్యాయమని గ్రామ ప్రజలు భావిస్తున్నా ప్రభుత్వం మొండిగా, అధికారులు మొండిగా నిర్మించడానికి పూనుకుంటా ఉన్నారు. మేమందరం ఆ ప్రాంతాన్ని సందర్శించాం. ఇప్పటికే అక్కడ కేవలం చాలా చిన్న ఫ్యాక్టరీ ఉంటేనే ఆ చుట్టుపక్కల ఆ వ్యర్థాలతోని వ్యవసాయ పంటలే నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ఫ్యాక్టరీ నిర్మాణం వద్దు, ప్రజల అభిప్రాయాన్ని మన్నించాలా, ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలా. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఉంటే ఖచ్చితంగా ప్రజలందరూ కలిసి ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకించి తీరుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందుకే ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ప్రదర్శన తీసి ధర్నా జరిపి అఖిలపక్షంగా మేమందరం కానీ అక్కడ జరిగేటువంటి పంట నష్టం కానీ ఏది జరిగినా కానీ అక్కడ ఫ్యాక్టరీ వల్ల వచ్చే నష్టం ఎక్కువ ఉందని చెప్పేటువంటి పరిస్థితులు నిపుణులు కూడా సూచించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దానికి మరి అట్లా నష్టంగా ప్రజలకు నష్టం కలిగేటువంటి అలాంటి ఫ్యాక్టరీని అక్కడ నెలకొల్పడం అనేది కరెక్ట్ కాదనేది కూడా మా తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అసలు కాటన్ పార్కులో అది అగ్రికల్చర్గా ఉన్నటువంటి కాటన్ పార్కుని తీసుకెళ్లి మనం కమర్షియల్గా ఉన్నటువంటి ఈ బల్క్ ఫ్యాక్టరీని అక్కడ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏది ఏమైపోయినా అంతిమంగా ఇది ప్రజలకి నష్టం చేయగలిగినటువంటి ఫ్యాక్టరీ కాబట్టి దీన్ని మేము కూడా అఖిలపక్ష సమావేశంలో ఈ పోరాటానికి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా మద్దతు ఇస్తూ ఆ ఫ్యాక్టరీని ఇప్పటికైనా నిలుపుదల చేయాలని ఈ జిల్లా ఈ రోజున ఈ ఫ్యాక్టరీ నుంచి సమయాన్ని కేటాయించి మరి ఇక్కడ కూర్చున్నారు అంటే ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఫ్యాక్టరీ కనుక అక్కడ పెట్టడం జరిగితే రానున్న రోజుల్లో అక్కడ మట్టి కూడా మిగలదు. ఇది అధికారులకు తెలియదా, ఇది ప్రభుత్వానికి తెలియదా అని చెప్పి ప్రజల యొక్క ప్రయోజనాలు, ఆరోగ్యాలు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని దూరంగా వాటి అనుమతులు ఇస్తూ అక్కడే ఫ్యాక్టరీలు పెట్టినటువంటి సందర్భం కూడా చూసాం. కానీ ఇవాళ తల్లాడ మండలం అంటే ఖమ్మం జిల్లాకి నడిబొట్టు. అది చుట్టుపక్కల అనేకమైనటువంటి గ్రామాల ప్రజలు నివసించేటువంటి ప్రాంతం. అది అక్కడ వ్యవసాయం, చిన్న రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇబ్బందులు కలుగుతాయి. వ్యవసాయం కూడా, పంటల మీద కూడా ప్రభావం చూపేటువంటి పరిస్థితి ఉన్నది. ఇతర జీవరాశులు, చిన్న పక్షులు, ఇప్పటికే అనేకమైనటువంటి పక్షురాశులు, జంతు సంపద ఇవన్నీ ముఖ్యమై ఇవాళ వర్షాలు పడాల్సిన టైంలో ఎండాకాలం ఉన్నట్టు ఇవాళ మనం ఉన్నాం. ఇవాళ అక్కడ ఫ్యాక్టరీ అది ఏర్పాటు చేయటం వల్ల అక్కడ నివసించేటువంటి ప్రజలకు అనేకమైనటువంటి శ్వాసకోశకు సంబంధించిన దాకా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పెంచడం అందరి బాధ్యత అని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నాటే ప్రతి మొక్కను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలని ఆయన సూచించారు. ఖమ్మం నగరం 3 టౌన్ ప్రాంతం ఓల్డ్ పోలీస్ లైన్ రోడ్డులో
40వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు యువత నడుం బిగించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి పెంచాలని తెలిపారు. చెట్లను పెంచి ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మొక్కలను నాటి వదిలేయకుండా వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు. ప్రతి మొక్క మన కన్నబిడ్డతో సమానంగా పెంచి పరిసరాలను పచ్చటి తోరణాలుగా తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నున్నా మాధవరావు, కొత్త సీతారాములు, 42వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు రుద్రగాని ఉపేందర్, మస్తాన్, ప్రసన్న కృష్ణ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం కూడా మరి ఈరోజు మరి కమిషనర్ గారు కానీ మన అజయ్ గారు ఎమ్మెల్యే గారు కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేశారు. ఆ మొక్కలను కూడా దిగ్విజయంగా పెంచాలని మరి మన ఎమ్మెల్యే గారు కూడా మాకు సూచించడం జరిగింది. తప్పనిసరిగా ఆ మొక్కలు పెంచి ఇచ్చేస్తామని కూడా వారికి మనవి చేస్తాం. మరి మన ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో ఈ యొక్క డివిజన్ని పూర్తి స్థాయిలో డ్రైనేజీ కానీ రోడ్లు కానీ వేపిస్తానని హామీ ఇచ్చారు. కాబట్టి వారికి కానీ ఎమ్మెల్యే కానీ కమిషనర్ గారికి కూడా మా 40 డివిజను కార్యకర్తలకు అందరూ కూడా వారి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ నెల 16వ తేదీన ఖమ్మం నగరంలో జరిగే బీసీ సబ్ ప్లాన్ సదస్సు కోసం ఆ సంఘం ప్రతినిధులు సంతకాల సేకరణ చేపట్టారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్ నుంచి సంఘం ప్రతినిధులు ర్యాలీ చేపట్టి సదస్సును విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ నెల 16వ తేదీన భక్తరామదాస్ కళాక్షేత్రంలో జరిగే బీసీ సబ్ ప్లాన్ సదస్సు విజయవంతం కోరుతూ ఆ సంఘం సాధన కమిటీ సభ్యులు సంతకాల సేకరణ చేపట్టారు. బీసీల అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం వాటి అమలును మర్చిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు కేటాయించిన నిధులను వారి అభివృద్ధికే ఖర్చు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ నుంచి ఆ సంఘం ప్రతినిధులు ర్యాలీ చేపట్టి అవగాహన కల్పించారు. బీసీ సదస్సుకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు. ఉన్నారు. అయితే ఈ సంక్షేమ పథకాలు బీసీలకి వాళ్ళ జనాభా ప్రాతిపదికన అమలు చేయాలంటే సబ్ ప్లాన్ అనేది తప్పనిసరిగా మనం చట్టం చేయాల్సిందే. అది చట్టం రూపంలో ఎస్సీ ఎస్టీలకి సబ్ ప్లాన్ ఏ విధంగా ఉందో అదేవిధంగా బీసీలకు కూడా ఉప ప్రణాళికని రూపొందించాలి. జనాభా ప్రాతిపదికలో బడ్జెట్లు కూడా 50% బీసీల కోసం కేటాయించి సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని వాళ్ళ కోసం చేపట్టినప్పుడు మాత్రమే ఈ బీసీ వర్గాలన్నీ కూడా బీసీలోని వివిధ కులాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. వాళ్ళ జీవన పరిస్థితులు మెరుగయ్యే అవకాశాలు ఉంది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వైద్య ఆరోగ్య విద్యా సంస్థల్ని ప్రత్యేకంగా నెలకొల్పాల్సిన అవసరం ఏర్పడింది ఈరోజు. ఎందుకంటే అవి సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. కాబట్టి జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలు ముఖ్యంగా వివిధ కులాల వాళ్ళు ఆ కులాల్లో ఉన్న అత్యంత నిరుపేద కుటుంబాలని వాళ్ళ సంక్షేమం కోసం ఈ ప్రణాళిక తప్పనిసరిగా అవుతుంది. కాబట్టి ఇది మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ఉప ప్రణాళికని అమలు చేసుకోవాల్సిన బాధ్యత ఈ అణగారిన వర్గాల మీద ఉన్నది. వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమాల్లో ముందు వరుసలో నిలబడి ఉద్యమాన్ని కొనసాగించినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు కిందికి దిగి వచ్చి సబ్ ప్లాన్ని రూపొందిస్తాయి. లేకపోతే మనం ప్రభుత్వాలు అసలు ఈ బీసీలని పట్టించుకునే పరిస్థితులు లేదు. కాబట్టి ఈ ఉద్యమం అనేది చాలా అనివార్యమైంది. దీనికోసం మీ అందరి సహకారం కోరుకుంటున్నాం. ఈ పాలక వర్గాలు అది దేశాన్ని పరిపాలించిన పాలక వర్గాలు కానీ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలక వర్గాలు కానీ పాలిస్తున్న వర్గాలు కానీ ఇప్పటికీ బీసీలకు తీవ్రమైన అన్యాయం చేశాయి. కేంద్రంలో 45 సంవత్సరాల పాటు స్వతంత్రం వచ్చిన తర్వాత 45 సంవత్సరాల పాటు రిజర్వేషన్స్ బీసీలకు లేవు. రాష్ట్రాలలో సుమారు 25 నుంచి 30 సంవత్సరాల దాకా రిజర్వేషన్స్ లేకుండా చేయడం జరిగింది. ఈ అన్యాయం కారణంగా వాళ్ళు చదువుకి ఆర్థిక వెసులుబాటుకి దూరం అయిపోయారు. దీనికి బాధ్యత వహించాల్సింది పాలక వర్గాలే. కమిటీల పేరుతోని తాత్సారం చేశారు తప్ప ఆ కమిటీల రిపోర్ట్ని అమలు చేసిన పరిస్థితి ఈ పాలక వర్గాలు లేదు. అందుకోసమే బీసీలకి ఉప ప్రణాళిక ఏర్పాటు చేయాలని చెప్పి
ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. ఈ నెల 16వ తారీఖు నాడు జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో సదస్సు జరుగుతున్నది. ఆ సదస్సులో బీసీలంతా పాల్గొని జయప్రదం చేయగలని కోరుతున్నాం. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఖమ్మం జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి మైసా పాపారావు డిమాండ్ చేశారు. పాపారావును పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధిగా నియమించడంపై ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మైసా పాపారావు స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీలో చేరిన అనతి కాలంలోనే తన సేవలను గుర్తించిన రాష్ట్ర కమిటీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమించడంపై ఆయన పార్టీ రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో నెలకొన్న పలు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలం అయిందని, సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒక మున్సిపల్ కార్మికులు ప్రధానంగా 8 రోజులుగా ఇవాటికి 8 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకొని పరిస్థితి ఉంది. ముస్లిం వాడల్లో అయితేంది, ఖమ్మం నగరంలో అయితేంది, ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలో చెత్త డ్రైనేజీ దారుణమైన పరిస్థితి ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లాలో ఉన్న టీఆర్ఎస్ మంత్రి గారు కానీ, టీఆర్ఎస్ యంత్రాంగం కానీ, జిల్లా అధికార యంత్రాంగం కానీ ఈ విషయాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకొని తక్షణమే మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎంతో ఆవేదన ఉన్న వాళ్ళంతా తమ సమస్యల పరిష్కారం అయితే ఆలోచనతో ఇవాళ వారి యొక్క ఆవేదన తెలియజేయడం జరుగుతుంది. దాన్ని సానుకూలంగా తీసుకొని మున్సిపాలిటీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమింపజేయాలి. వారి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. ఈరోజు అర్ధరాత్రి నుంచో రేపటి నుంచో వాళ్ళు నిత్యావసరమైన మంచినీటి సరఫరా కూడా బంద్ చేయాలనే ఆలోచనతో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన స్పందించాలని. పాపారావు గారు భారతీయ జనతా పార్టీలో అధికార ప్రతినిధిగా నియమించడం చాలా హర్షదాయకము. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా పేదలకి, బడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి, మైనార్టీ సోదరులకి అందరికీ కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెడుతూ దేశంలో భారతీయ జనతా పార్టీని దక్షిణాది రాష్ట్రాలు కూడా బలోపేతం చేద్దామని నిర్ణయం తీసుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా రేపు ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగరంలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయడంగా మోగిస్తుందని, కోహనాలకు బుద్ధి చెప్తుందని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలను అదనంగా 50% పెంచింది. వెంటనే ఇది తగ్గించి యథావిధిగా ఉంచాలని భారతీయ జనతా పార్టీ నుంచి కోరుకున్నాం. అదేవిధంగా పుష్కరాలకు సంబంధించిన పనులు నత్తనడక నడిచాయని భావిస్తూ వాటిని కూడా. ఖమ్మం నగరం కస్బా బజార్లోని శ్రీ వెంకటసాయి ఎలక్ట్రికల్ షాప్లో ఆషాఢం రంజాన్ ఆఫర్లను ప్రకటించారు. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ల ఆఫర్లు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగర పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా వారు పిలుపునిచ్చారు. శ్రీ వెంకటసాయి ఎలక్ట్రికల్ షాప్లో ఆఫర్లు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. రిఫ్రిజిరేటర్, కుక్కర్, మైక్రో ఓవెన్, ఏసీలు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయని వారు పేర్కొన్నారు. ఈ ఆఫర్లు కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఖమ్మం పట్టణ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు. మా వెంకటేశ్వర ఎలక్ట్రానిక్స్ నందు ఎక్స్చేంజ్ మేళా కలదు. మీ రంజాన్ ఆషాఢ మాస సందర్భంగా మీ పాత రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, మైక్రో ఓవెన్, రైస్ కుక్కర్, మిక్సీస్కు ఎక్స్చేంజ్ సౌకర్యం కలదు. మీ పాత వస్తువులు తీసుకొచ్చి కొత్త వస్తువులు తీసుకెళ్ళగలరు. మరియు సిటీ పరిధిలో లోకల్ ఫ్రీ డోర్ డెలివరీ కలదు. ఈ కస్టమర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలు విద్యా ఉద్యోగాలతో పాటు సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. ఎమ్మెల్యే అజయ్ కుమార్. గోదావరిలో ప్రారంభమైన మహాపుష్కరాలు, భారీగా తరలి వస్తున్న భక్తులు. ప్రజలకు హాని చేసే డ్రగ్ ఫ్యాక్టరీని వెంటనే నిలిపివేయాలన్న వామపక్ష నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SC న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.